హాయ్ అండి. ఈరోజు కూడా మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మిక్స్డ్ దాల్ మసాలా రెసిపీ అనమాట. దీనికోసం ఫస్ట్ నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. అలాగే ఇంకొక బౌల్లో అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్ల ప్రకారం పెసరపప్పు, మామూలు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే శనగపప్పు, కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసానండి. అవన్నీ కూడా వాష్ చేసేసి నేను ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను. తర్వాత మసాలా కోసం ఇప్పుడు చూపిస్తున్న ఈ దినుసులన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి. అలాగే మీ దగ్గర కొబ్బరి ఉంటే ఓకే, నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి, అది కూడా పౌడర్ ఉంది కాబట్టి సపరేట్ పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నేను చూపించిన దినుసులు అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. అవి ఒక 70% వేగిన తర్వాత నేను కొబ్బరి పౌడర్ వేసానండి. కొబ్బరి పౌడర్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి అప్పుడు వేసేసానమాట. సో అవన్నీ ప్లేట్లోకి తీసుకొని చల్లవగైనాక మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అలాగే కొన్ని ఆనియన్స్ పొడుగ్గా తరుక్కొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. మనం బిర్యానీకి రోస్ట్గా ఎలా చేసుకుంటామో ఇవి కూడా కంపల్సరీగా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ వేయించుకున్న మసాలాని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఆనియన్స్ని కూడా బాగా మిక్సీ పట్టేసి ఈ మనం మిక్సీ పట్టుకున్న మసాలాలోకి కలిపేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. ఏ రెసిపీలోకైనా కూడా వాడుకోవచ్చు మిగిలిపోతే. సో ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం చేసే ఈ దాల్ కిచిడీకి కుకుంబర్ రైతా అయితే చాలా బాగుంటుందండి. సో దానికోసం నేను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి వేసి వేపుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా వేపుకున్నానండి. అలాగే తురుముకున్న కుకుంబర్ వేసేసుకున్నాను కొంచెము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసేసి మనము పక్కన బాగా ఒక కప్పు పెరుగు అయితే తీసుకొని బాగా గిలకొట్టుకోవాలన్నమాట. సో అంటే తడకలు లేకుండా ఉండాలి. సో అలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని కొంచెం గోరెచ్చగా అయిపోయిన తర్వాత ఈ పెరుగులోకి మిక్స్ చేసేసుకుంటే మన కుకుంబర్ రైతా కూడా అయిపోతుందండి. ఇది కూడా ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రైస్కి స్టార్ట్ చేసేద్దామండి. సో కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. అంతే. కొంచెం వీటిని వేపుకున్న తర్వాత మనము ముందుగా కొన్ని వెల్లుల్లి, పచ్చిమిర్చి చీలికలు తరిగి పెట్టేసుకోవాలి. సో వీటిని కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇవి కొంచెం బాగా వెల్లుల్లి అనేవి రెడ్డిష్ వచ్చి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కొంచెం సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయి ఆనియన్స్ బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను నా రైస్ క్వాంటిటీని బట్టి. సో ఇలా నేను వేసుకున్న తర్వాత ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఇలా బాగా వేగిరిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ తేలేంత వరకు మనము ఉడికించుకోవాలండి. సో అప్పుడు బాగుంటుందన్నమాట. సో ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను మసాలా మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయలేదండి. సో ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో రైస్కి తగినంత సాల్ట్ ఒకటేసారి వేసేసుకోవాలి. ఇంకా మధ్యలో ఏం అవసరం ఉండదండి. సో చూసారు కదా, ఆయిల్ బాగా తేలిపోయింది. సో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్, క్యాప్సికము, అలాగే పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇంకా మనకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి. సో ఇలా బాగా కలిపెట్టుకొని కూరగాయలు వేసుకున్నాక అవి బాగా మగ్గనివ్వాలి. వన్స్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి ఇందులోకి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత అలాగే పప్పులు కూడా నానబెట్టుకున్నాం కదండి, పెసరపప్పు, కందిపప్పు, వాటిని కూడా వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం కూడా మనము కొంచెం తడంతా పోయేంత వరకు మనము బాగా మిక్స్ చేసుకుంటే మనకు కొంచెం పొడి పొడిగా అన్నం అనేది బాగుంటుందన్నమాట.
సో ఇలా ఈ రైస్ కూడా బాగా తడిపోయేంత వరకు వేపుకున్న తర్వాత మనము 1-2 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసేసుకోవాలండి. అంతే. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అన్నం ఉడికించుకున్నట్టు ఉడికించుకోవటమే. సో కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ రానిస్తే మనకు ఈ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. సో నేనైతే నార్మల్గానే ప్లేట్ మూసేసి ఉడికించుకున్నాను. సో ఇందాక చెప్పినట్లుగా తగినన్ని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే. ఇలా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి మగ్గించుకోవటమే. డైరెక్ట్గా అయినా మగ్గించుకోవచ్చండి, లేదంటే కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మన ఈ మిక్స్డ్ దాల్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది. చల్లగైన తర్వాత ఇంకొంచెం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. వేడి మీద ఇలా కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ చల్లగా అయితే చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము ప్రిపేర్ చేసుకున్న రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీకు ఈరోజు చూపించిన ఈ రెసిపీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇందులో ఈరోజు చేసిన మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో ఒకసారి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్